ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 68వ అధ్యాయానికి వచ్చాం. 90 అధ్యాయాలు ఉంది. దశమస్కందం చివరకు వస్తున్నాం. ఇప్పుడు ఇంకో కొన్ని అధ్యాయాలు పూర్తి చేసి నెక్స్ట్ కృష్ణాష్టమి సమయానికి దశమస్కందం పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. ఎటో కృష్ణాష్టమి ప్రోగ్రాం ఉంది కాబట్టి దాంట్లో ఇంకా కొంచెం ఏమైనా మనం యాడ్ చేసి చేయడానికి అవకాశం ఉంటే ట్రై చేద్దాం. హరి ఓం. 68 కౌరవులపై బలరాముడు వృద్ధుడొకట, సాంబుని వివాహం అనుకున్నాం కదా. దుర్యోధనుడికి ఒక కూతురు ఉంది, లక్ష్మణ కూతురు పేరు. కొడుకు పేరు కూడా లక్ష్మణుడు. ఆ కూతురికి పెళ్లి జరుగుతూ ఉంది, పెళ్లిపేటల మీద ఉంది. జాంబవతి కొడుకు సాంబుడు వెళ్ళాడు, అమ్మాయిని లేకపోవచ్చేసాడు. దుర్యోధనుడు కూతురు లక్ష్మణ. అయితే ఎలాగ తీసుకురాగలిగాడండి? ఎంత ధైర్యంతో వెళ్ళి తీసుకురాగలిగాడు? ఎక్కడ హస్తినాపురం, ఎక్కడ ద్వారకలోకి వెళ్ళిన తర్వాతనే కదా ఆయనకు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు కదా. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా సంబంధం కుదిరింది? అంటే ఇద్దరూ ప్రేమించుకున్నారా? సాంబుడు ఒకటే కావాలనుకున్నాడా? ఆ అమ్మాయి వైపు నుండి అనుకూలత లేకపోతే తీసుకురాలేడు కదా. ఎందుకంటే అప్పుడు దేశానికి మొత్తం రాదు ఆయన కదా. మరి అంత సులభంగా తీసుకురాగలడా? తీసుకొచ్చేసాడు అని అంటే ఏం జరిగింది? అక్కడ జరిగింది. ఇది ఎలా వీలైంది? చివరికి ముగింపు ఏంటి చూడండి. శ్రీ శుకమువాచ దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయ స్వయంవరస్తామహరతు సాంబో జాంబవతి సుత కౌరవా కుపితా ఊచుః
ఇది కర్ణశలో భూరి యజ్ఞకేతుర్ సుయోధన సాంబమారే బిరే బద్ధం కురురుద్దానమోదిత దృష్ట్వానుధావత సాంబోధార్తరాష్ట్రాన్ ప్రగృహ్య రుచిరం శాపం తస్థౌ సింహయువైకలః తందే జగ్నక్షవక్రద్ద తిష్టతిష్టేతి భాషిణః ఆసాద్య ధన్వినో బాణైః సోపవిద్ధ కురు శ్రేష్ఠ కురుభిర్యదునందన నామృష్యత్తదచింత్యార్భః సింహ విస్ఫోర్జ్య రుచిరాం చాపం సర్వాన్ కర్ణాదీన్ షడ్రథాన్ వీరాన్ తావద్భిర్యుగపత్న్యధక్. ఓకే, ఏమైంది? దుర్యోధన సుతాం రాజన్. ఓ రాజా, పరీక్ష మహారాజా, దుర్యోధనుడికి ఒక కూతురు ఉంది, లక్ష్మణ. ఆమె పేరు లక్ష్మణ. స్మృతించేహ స్వయంవర స్థా మహారథు. ఆమెకి స్వయంవరం జరుగుతుంది, అంటే వివాహం జరుగుతుంది. సాంబ జాంబవతీస్థ, జాంబవతీస్థుడైనటువంటి సాంబుడు ఉన్నాడే, ఏం చేశాడు? తీసుకొచ్చేశాడు. కౌరవ కుపిత, కౌరవులందరూ కోపాన్ని వచ్చారు. కూచో. దుర్వినీతో అయం అర్భక, ఈ పిల్లాడు ఉన్నాడే, అవునా, దుష్టచేష్టలు చేశాడు. కదర్థీకృత్యన కన్యాం అకామాం అహరద్బల. అయా, వాడికి అంత ధైర్యము, అవునా, మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడా? బద్దీం తేమం దుర్వినీతం కిం కరిష్యతి వృష్ణయ. వాళ్ళందరూ చూశారు, ఇంకా ఎందుకు ఆగుతారో, వాడిని పట్టి బధించేయండి. ఏ అస్మత్త ప్రసాదో వచతాం దత్తాం నో భుజంతే మహే. ఇదిగో వాణ్ణి కానీ అసలు ఈ ప్రదేశాన్ని దాటి వెళ్ళనీయకూడదు. పట్టుకొని బంధించి వాళ్ళ గర్వాన్ని అణిచి పారేద్దాం అని అనుకున్నదే తడు. దుర్యోధనుడు చెప్తూనే ఎగిరి పరిగెత్తేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? మొట్టమొదటి ఎవరు వస్తారు? కర్ణుడు, శల్యుడు, భూరిశ్రుడు, యజ్ఞకేతు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ సాంబుడిని పట్టుకోవడానికి పరిగెత్తారు. వాళ్ళందరూ ఆయుధాలు ధరించి పరిగెత్తారు. ఇతను ఊరికే ఉంటాడా? ఎవరైనా ఎవరు? కృష్ణుడు కొడుకు. సామాన్యుడా? సామాన్యుడా? కృష్ణుడు కొడుకు కదా. చూశాడు, అవునా, ఆయన కూడా పరిగెత్తి పారిపోలే. పారిపోతే ఎందరూ పోతారు. విలంబలు తీసుకున్నాడు, వాళ్ళని ఎదిరించాడు. వాళ్ళు చాలా 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 ప్రయత్నాలు చేశారు. ఒకవైపు యుద్ధం చేస్తూనే ఇంకొక వైపు రథం నడిపే సారథి ఉన్నాడు కదా, సారథికి చెప్పాడు. సారథి తీసుకుని వెళ్ళిపోతున్నాం. వచ్చేస్తూ ఉన్నారు. భయంకరమైన యుద్ధమే జరిగింది. అవునా, యుద్ధం జరిగితే వాళ్ళందరితో పోరాడుతూ ఉన్నాడు. ఏమైంది అప్పుడు? చతుర్భిశ్చతుర్వాహై నేకైకేన చ సారథీన్ రథినశ్చ మహేశ్వాసాం తస్య దత్తేభ్య పూజయన్. భీష్మం ద్రోణం చ బాక్లికం దుర్యోధనం చ విధివతో రామమాగతమబ్రవీత్.
తేది ప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తం తమర్చయిత్వాభియయుః సర్వే మంగళపాణయ. ఏమైంది అప్పుడు? చతుర్భి చతురోవాహై అనేకైనేక సారథి వదినస్య మహేశ్వాసాం తస్య భక్తి. వాళ్ళే అన్నారు కదా, ఆ పిల్లాడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లాడిని పట్టుకోవడానికి మహా వీరాది వీరులందరూ బయలుదేరారు. కర్ణుడు, దుర్యోధనుడు, వాళ్ళ తమ్ముళ్ళు, భూరిష్ఠుడు అందరూ బయలుదేరారు ఒక పిల్లాడిని పట్టుకోవడానికి కదా. వాళ్ళకి భయంకరమైన యుద్ధమే జరిగింది. యుద్ధం జరిగితే అందరూ కలిసి ఒక్కసారి మూకుమ్మడిగా అడ్డగించి ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక విధంగా ఆ గుర్రాలను చంపేస్తే ఒకడు, రథసాలను చంపేస్తే ఒకడు, ఆ రథాన్ని ఎరగొడితే ఒకడు, ఆ రథం లేకుండా చేసి అందరూ మూకుమ్మడిగా మీద పడి పట్టుకొని బంధించి తీసుకెళ్ళిపోయి హస్తినాపురంలో బంధించేశారు. ఎవరా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు ఇవ్వకపోయినా సజ్జనులైనటువంటి వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అవునా? అందులో ముఖ్యంగా నారాయణ సచివుడు, త్రిలోక సంచారి, సకలలోక సంచారి. అవునా? ఆయనకు పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, టికెట్ అవసరం లేదు కదా, ఛార్జీలు ఖర్చులు ఏం అవసరం లేదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడికే ఆయన నిమిషాలలో వెళ్ళగలిగినటువంటి మహానుభావుడు నారద మహర్షులు. నారాయణ అంటూ అక్కడికి వెళ్ళిపోయారు. అయ్యా ఇంకా తెలియదా మీకు మరి ఉన్న విషయం పోసగుచ్చినట్టు చెప్పేశారు, చూసినట్టు చెప్పేశారు. చెప్పేటప్పుడు కృష్ణుడితో సహా అక్కడున్న వీరులందరూ ఒక్కసారి రెడీ అయ్యారు. హస్తినాపురాన్ని ఛిద్రం చేసి పారేస్తాం. వెంటనే బలరాముడు వచ్చాడు మొదలుకి. అదిగో అటు కౌరవులకి మనకు వియ్యం అందుకుని ఉన్నాము కదా, మనకు బంధువులు. ఎట్లా అయ్యా? అప్పుడే ఇచ్చారు కదా కుంతీదేవికి, వీళ్ళు ఆడబెట్టినాయి. కుంతీదేవి వీళ్ళు ఆడబెట్టే కదా, పాండురాజుకు అక్కడ ఇచ్చారు. ఆ తర్వాత అర్జునులు, ఇవన్నీ జరిగాయి కదా. కాబట్టి మనం బంధుత్వాన్ని చెడగొట్టుకోకూడదు. వాళ్ళంతా నా శిష్యులే, నేను చెప్పిన మాట వింటారు. కాబట్టి నేను వెళ్ళి తీసుకొని వస్తాను మన అబ్బాయిని అమ్మాయితో సహా అని బలరాముడు బయలుదేరాడు. కొంతమంది సైన్యం వెంటబడ్డాడు, వెళ్ళిపోయాడు. బలరాముడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, నేరుగా లోపలికి వెళ్ళిపోకుండా ఈయన వెళుతూ కొంతమంది బ్రాహ్మణాలని, కొంతమంది సైన్యాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఎందుకంటే అవసరం అయితే పెళ్లి చేసేసి తీసుకొద్దామన్నా, లేదా ముహూర్తం పెట్టుకోవద్దామని ఈయన ఎక్స్పెక్టేషన్స్ ఈయనవి కదా. బలరాముడు ఎప్పుడు కొంచెం ఉద్రేకపరుడు కదా, కొంచెం దుర్యోధనాదుల మీద కొంచెం ఎక్కువ ప్రేమ కలిగిన వాడు, కొద్దిగా ఆవేశపరుడు. తర్వాత ఏం జరుగుతుంది ముందు ఆలోచించరు కదా, తనకేదనుకుంటే అది చేస్తాడు. ఆదిశేషుడే సామాన్యుడు కాదు, ఈయన భూమిని అంతటి మోసే ఆయన అని ఏం చేశాడు, నేరుగా వెళ్ళిపోయాడు. ఆ హస్తినాపురం లోపలికి వెళ్ళకుండా బయట ఒక ఉద్యానవనంలో ఆగి వాళ్ళ దగ్గరికి ఈ బ్రాహ్మణులను పంపించాడు. ఉద్ధవుడిని పంపించి, అయ్యా ఈ విధంగా మా అబ్బాయి తెలిసి చేశాడు, కానీ మనకెటు వ్యయం అందుకుని ఉన్నాం కదా, కాబట్టి ఇప్పుడు మా అబ్బాయిని విడిపించి అమ్మాయితో సహా మాకు అప్పచెప్పి క్షమాపణ చెప్పండి మా అబ్బాయిని బంధించినందుకు అని ఉగ్రసేనుడే చెప్పమన్నాడు. అవునా? కాబట్టి ఇదిగో మీరు ఈ విధంగా చెప్పాలి. ఆయన వచ్చాడు అనే విషయం తెలుస్తూనే మొత్తాన్ని కొంతమంది వచ్చేశారు. ఎవరు? భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు, దుర్యోధనాదులు అందరూ కూడా ఏం చేశారు, ఆయన గౌరవించడానికి. ఎవరు? ఆదిశేషుడు కదా, ఆయన గౌరవంతో ఆహ్వానించడానికి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈయన నేరుగా చెప్పేశాడు. ఎవరు?
బలరాముడు వచ్చాడు మీతో కలవడానికి, ఆయన ఊరు బయట ఉన్నాడు, వచ్చి కలవండి అని ఉద్ధవుడితో చెప్పించి వాళ్ళందరూ ఈయన్ని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చేటప్పటికి విషయం అంతా చెప్పేసి చూడండి ఏం చెప్పాడు, ఏమైంది. తం సంగమ్య యదా న్యాయంగా మర్గ్యంచన్యమేదయతు తేషాం ఏ యత్ప్రభావజ్ఞా ప్రణేయో శిరసా బలం. వీర్యశౌర్యబలోన్నతమాత్మశక్తి సమం వశః అహో మహచ్చిత్రమిదం కాలగత్యా దురత్యయ ఆరురుక్షత్యుపానద్యై శిరో ముకుటసేవితం ఏతే యౌనేన సంబద్ధా సహశయ్యాసనాశనా పృష్టయస్తుల్యతా నీత అస్మద్దత్త నృపాసనా. ఏమైంది, ఎప్పుడైతే ఆయన ఆహ్వానించడానికి వీళ్ళు వచ్చారో ఒకరొకరు చక్కగా ఆలింగనం చేసుకున్నారు, మాట్లాడారు, కూర్చున్నారు. అయితే ఉన్నటువంటి సందర్భంలో ఆయన చెప్పేశాడు, ఆత్మీయులారా, ఉగ్రసేన మహారాజు మీకోసం ఒక ఆదేశం పంపించాడు. మీరు ఒంటరిగా ఉన్న సాంబుడిని బంధించారట అందరూ కలిసి. ఇదంతా సరైనటువంటి చర్య కాదు. ఉగ్రసేనుడు కోపం వచ్చింది మన మధ్య, కోపం వచ్చి అందరూ బయలుదేరారు మీ మీదకి యుద్ధానికి. నేనే నచ్చజెప్పాను వాళ్ళకి, మన మధ్య మనం బంధువులం కాబట్టి మన మధ్య యుద్ధాలు గొడవలు వద్దు, నేనే సర్ది చెప్పి తిరిగి తీసుకొని వస్తాను అని చెప్పి వచ్చా. కాబట్టి మీరు ఏం చేస్తారు, సాంబుని బంధుమిత్రులు చేసి నవ వధువుతో మా వద్దకు పంపండి. కదా, వాళ్ళు వింటారా? ఒక్కసారి మూకుమ్మడిగా లేచారు. అహో మహాచిత్రమిదం కాలగత్యాదురత్యయ, మహా విచిత్రంగా మాట్లాడుతున్నావు ఏంటయ్యా నువ్వు? అవునా, కాళ్ళకేసుకోవాల్సినటువంటి చెప్పులు నెత్తికి తగిలించినట్టుగా కిరీటం లాగా తగిలించుకున్నట్టుగా ఉంది నువ్వు మాట్లాడే మాటలు. అంటే మా కాళ్ళ కింద ఉండాల్సిన వాళ్ళు మీరు మా నెత్తికి ఎక్కుతారా? ఒకేసారి దుర్యోధనుడికి ఎంత మాట అనేసాడో చూడండి. అవునా, మా అనుగ్రహంతో బతుకుతున్నారు మీరు, మేము విసిరి పడేస్తే తింటున్నారు మీరు. అవునా, మేము పడేసింది తింటున్నారు, ఏది భోగాలు సుఖాలు ఆహార పదార్థాలతో సహా. అలాంటి వాళ్ళకి మీ స్థాయి ఏంటో మీరు మర్చిపోయి మాతో బియ్యము, మమ్మల్ని బెదిరించడము, ఇవన్నీ మీకు తగునా? ఎట్లా అనిపిస్తుంది అంటే పాముకు పాలు పోస్తే ఎగురిచి కాటేసిందట, అట్లాగా ఉంది. అయ్యో పాపం అని చెప్పి మిమ్మల్ని బతకనిస్తే మీరు మా మీదకి పరిగెత్తారా? కదా, మేము మా స్థాయి ఏంటి, సింహం పిల్లలు లాంటి వాళ్ళు మా వాళ్ళు, మీరు గొర్రెలు పొట్టేళ్ళు లాంటి వాళ్ళు మీరు. కదా, సింహంతో పొట్టేలు వచ్చి బియ్యం అందుకుంటుందా? ఏమిటి మీ కథ, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎగిరెగిరి పడ్డారు వాళ్ళు. అంతవరకు ఈయన మాట వాళ్ళు వింటారు. అవునా, నేను చాలా ఉదారుడిని, చాలా గొప్పవాడిని, వాళ్ళకందరికీ చాలా ఇష్టుడైన వాడిని, గౌరవప్రదుడిని, నా మాట వాళ్ళు వింటారు అని అనుకునేశాడు ఈయన. కదా, అందుకే శ్రీకృష్ణుడు సైన్యంతో వచ్చి మీ మీద యుద్ధం చేద్దాము అని అంటే వద్దని వాళ్ళందరినీ ఆపి మీతో సంబంధం నిలబెట్టుకుందామని నేను వస్తే నా మీదకి మీరు ఇంత దురహంకారంతో ఈ విధంగా చేస్తారా? చూడండి మిమ్మల్ని ఏం చేస్తారో. అప్పుడే చెప్పాడు ఉగ్రసేనుడు మీరు ఎలాంటి వాళ్ళు. కృష్ణుడు కూడా చెప్పాడు, నేనే వినకుండా వచ్చా. అవునా, చూడు మీ కథ అనను. ఏం చేశాడు? 34 నోగ్రసేనఖిలం విభుర్భోజవృష్ట్యంతకేశ్వర
శక్రాదయో లోకపాల యస్యాదేశానువర్తినః. ఉపనః కిల వయం స్వయం తు కురవః శిరః. కరిష్యామీత్యమర్షితః గృహీత్సాహలమత్తస్థౌ దహన్నివ జగత్రయం లాంగలాగ్రేణ నగరం ఉద్విధార్య గజాక్షయం విచకర్షస్స గంగాయాం రహదిర్పితః జలయానామివ గూర్ణం గంగాయాం నగరం పతతు అగృష్యమాణమాలోక్య కౌరవాజాత సంభ్రమ. ఏమైందయ్యా? ఆయన చూశాడు, మీకు ఎంత అహంకారం వచ్చిందా, ఇంత గర్వం వచ్చిందా? అవునా, శ్రీకృష్ణుడు చెప్పున వెళ్ళలేదు నేను. అవునా, ద్వారకలో సుధర్మ అనే సభాభవనం ఉంది. సభా భవనం సుధర్మ దాని పేరు. ఇప్పుడు మన పార్లమెంట్ పేరేంటి? పార్లమెంట్ భవనం పేరేంటి? అది తెలుసుకోకపోతే ఎట్లా? సుభాష్ చంద్రబోస్ స్మృతి భవన్. రాజ్యసభ భవనం పేరు బసవేశ్వర స్మృతి భవన్. బసవేశ్వర స్మృతి భవన్ కదా. ఏమై అంతకుముందు పేరు ఉండేదా? పార్లమెంట్ భవనం. అవునా, కొత్తది కట్టారు, పెట్టాల్సిన పేరు పెట్టారు కదా. ఈ సృష్టిలోనే అత్యంత ఒక కొత్త పేరు కలిగినటువంటి సుధర్మ అనే వాళ్ళ ఉగ్రసేనుడి యొక్క, ఇది ద్వారకలో కృష్ణుడి యొక్క పార్లమెంటు భవనం. అది పట్ల సభాభవనం, దాని పేరు సుధర్మ. సుధర్మ భవనంలో ఉగ్రసేనుడు, అవునా, చూని ఆయన నిర్ణయం చేశాడు అక్కడ. అవునా, ఆయన చెప్పాడు, ఇదిగో దేవతలందరూ కూడా కృష్ణుడి పాదాక్రాంతులే, సాక్షాత్ లక్ష్మీదేవి. అవునా, సకల దేవతల చేత పూజించబడుతున్న లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలో కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదాలు సేవిస్తూ ఉంటాం. ఎవరంటున్నారు ఇక్కడ? బలరాముడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరో ఎంతటి వాడు అని కదా. సకల తీర్థాలు గంగలో కలిస్తే గంగ శివుడి తల మీద నుండి వచ్చి నారాయణమూర్తి ఎవరు ఏం చేసింది? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణమూర్తి పాదాలు కడిగింది కదా. సకలలోక పూజ్యురాలైన గంగ నారాయణమూర్తి పాదాలు కడిగింది. అవునా, సర్వులకు సంపదలు ఇచ్చేటువంటి ఆ లక్ష్మీదేవి ఆయనకు అత్యంత ఇష్టురాలైంది, ఆయనకు సేవ చేసేటువంటి వ్యక్తి అయింది. అలాంటిది మమ్మల్ని మీ చెప్పుల కింద పోలుస్తారా? మేము మీ పాదరక్షలమా? అవునా, ఎంత మదం, ఎంత అహంకారం! మీకు సంపదల గర్వంతో మత్తెక్కి, అవునా, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే వాగుతున్నారు. మిమ్మల్ని ఇంక నేను వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ గంగలా కలిపేస్తా మీ రాజ్యంతో సహా అని అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నాగల పెట్టాడు, ఏరుగా హస్తినాపురం మీద వేసి హస్తినాపురాన్ని లాగేసి, హస్తినాపురాన్ని ఒక్కసారిగా హస్తినాపురం భూమి అంతా ఒక్కసారి కదిలిపోయింది.
కదిలిపోయి వచ్చేసింది ఆయన. గంగా నదిలో కలిపేస్తాను. గంగా నదిలో కలిపేవాడు ఇంకొద్దిసేపు ఉంటే సముద్రంలో బంగాళాఖాతంలో కూడా కలిపేసేవాడే ఆయన. బంగాళాఖాతంలో కూడా కలిపేసేవాడే. మాత్రం ఒక్కసారి ఊగిపోయిందట. ఇళ్ళు గిళ్ళు ఏమైపోయి ఉంటాయి, కదిలి వచ్చేసిందట. మనం ఏదైనా ఒక వస్తువులను లేదా పత్తి కాటన్ లాంటిది గట్టిగా ఒక వేసి లాగితే మొత్తం అంతా కలిసి కదిలి వచ్చేస్తుంది కదా, అట్లాగే హస్తినాపురం మొత్తం కదిలిపోయిందట. ఇంకా మనుషులు ఇళ్ళు వస్తువులు వాహనాలు ఏమైపోయి ఉంటాయి. అందరూ ఇళ్లలోంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఏం చేశారు చూడండి. తమేవ శరణం జగ్ముః సకుటుంబాజిజీవిన సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయ ప్రభం రామ రామాఖిలాధార ప్రభావం న విధాతుతే మూఢానాం నకుబద్ధీనాం క్షంతుమర్హసి అధిక్రమం స్థిత్యుత్పత్త్యయానాం త్వమేకో హేతుర్నిరాశ్రయ లోకాన్ క్రీడనకానీశా క్రీడతస్తే వదంతి త్వమేవ మూర్ధేతమనంతహీలయా భూమండలం బివర్ష సహస్రమూర్ధన్ అంతే చ యస్వాత్మనిరుద్ధ విశ్వ శేషే ద్వితీయ పరిశిష్యమాణ కోపస్తే కిల శిక్షార్థం నద్వేషాన్న చ మత్సరాత్ బిభ్రతో భగవన్ సత్వం స్థితి పాలన తత్పర నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయ విశ్వకర్మన్ నమస్తేస్తు త్వాం వయః శరణం గత శ్రేషుక ఉవాచ ఏవం ప్రపన్నై సంవిగ్వేర్వేపమానాయ నైర్బలః ప్రసాదితః సుప్రసన్నో మా వైష్ట్య అతే అభయం దదౌ దుర్యోధనాపారిబర్హం కుంజరాన్ పౌష్టిహాయనాన్ దదౌ చ ద్వాదశాస్య హితాని తురంగమం రథానాం షట్సహస్రాణి రౌక్మాణం సూర్యవర్చసాం దాసీనాం నిష్కంఠీనాం సహస్రం దుహితృవత్సలః. ఏమైంది? ఎప్పుడైతే ఆయన హస్తినాపురం మీద నాగలేసి లాగాడు, ఏమండి ఒక మనిషి నాగలేసి లాగితే ఊరంతా పెద్ద నగరం కదులుతుందా? పెద్ద నగరం ఏంటయ్యా, భూమిని అంతటినీ కింద పడిపోకుండా మోస్తూ ఉన్నవాడు ఆయన ఆదిశేషుడు. అవునా? అనంతుడు, అనంతమైన శిరస్సులతో ఆయన మొత్తం భూమినే నిలబెడుతున్నాడండి. ఆయన తెలుసుకుంటే ఏమవుతుంది? అదే చూపించాడు. ఆ హస్తినాపురం మొత్తం కదిలిపోయింది. అవునా? ఏమైందయ్యా? అందరూ పడిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. సింహాసనాల, ఇళ్ళ గిళ్ళ, వస్తువుల, వాహనాల అందరి కింద పడి గిలగిలగిలగిల కొట్టుకున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. వస్తూ ఊరికే రాలా. ఆ లక్ష్మణ అనే ఆ కూతుర్ని సాంబుని కూడా సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలేయ ప్రభు చేతులెత్తి నమస్కారం చేస్తూ రామరామ అఖిలాధార ప్రభావం విధాదే నీ యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకోలేకపోయామయ్యా. మూఢానాం నా కుబుద్ధీనా, మేము మూఢులమయ్యా, మేము దుష్టబుద్ధులమయ్యా. క్షంతుం అర్హసి అతిక్రమం. అయ్యా నీ పరాక్రమాన్ని ఉపరించి మమ్మల్ని రక్షించు. స్థితి ఉత్పత్తిప్యయానం త్వమేకో హేతుర్. అయ్యా సృష్టి స్థితి లయాలకు కారణము నువ్వే. అవునా? లోకాన్ క్రీడనాకానీశ క్రీడస్తే ఉన్నది. నీ ఆటగా లోకాలన్నిటినీ నిలబెడుతూ ఉన్నాం. త్వమేవ మూర్ధీతమ. నువ్వే ఆకాశం, నువ్వే భూమి కదా. వేటు వేస్తే కానీ బుద్ధి రాలేదు, దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాలేదండి వీళ్ళకి. అయ్యా మమ్మల్ని క్షమించు, నీ కోపాన్ని ఉపసంహరించు భగవాన్. మరి మేమంతా ఒక్కసారిగా కదిలిపోయామయ్యా, కష్టాల్లో పడిపోయాం. నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధర అవ్యయ విశ్వకర్మన్ నమస్తే స్తుత్వామయం శరణంగత. అయ్యా నువ్వు విశ్వాన్నంతటినీ సృజించి రక్షిస్తూ ఉన్నటువంటి వాడివి, నీకు వేల కొలది నమస్కారాలయ్యా. మమ్మల్ని రక్షించవయ్యా, మమ్మల్ని బ్రతికించవయ్యా, మమ్మల్ని నిలబెట్టవయ్యా అని అన్నారు. ఇప్పటికి వచ్చింది ఆ బుద్ధి కదా. ఎందుకు కృష్ణుడు మీ యందు
అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అవునా? ఆయన చేతకాకనా? ఆయనకి వీళ్ళ మీద కోపమా? ఆయన అనుకున్నాడు, అప్పుడు అనుకుంటూనే ఉంటాడు కృష్ణుడికి వీళ్ళంటే పడవలేదు కదా. కదా, ఇప్పుడు ఏం అర్థమైంది? అర్థమైనప్పటికీ ఆయన ఏం చేశాడు? వాళ్ళ ఎంత ప్రేమ ఉంది కదా లోపల, ఆ ప్రేమ మళ్ళీ బయటకు వచ్చింది. ఇక భయపడకండి, మళ్ళీ ఏమీ చేయలే. అవునా? తీసుకొని వచ్చేయండి. తీసుకొచ్చారు. వస్తూ 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 ఏం చేశారు? ఆ దుర్యోధనుడికేమో వాళ్ళ కుమార్తె అంటే 6వ ప్రాణం అట. జనరల్గా అలాగే ఉంటుందా? జనరల్గా అలాగే ఉంటుంది. తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితం అత్యంత శిఖరాలకు ఉన్న శిఖరాలు గడుపుతారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లకుండా తండ్రిని అర్థం చేసుకుంటే తండ్రి, అవునా, వాళ్ళ జీవితాన్ని ఉన్నత గతికి తీసుకొని వచ్చాడు ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు, ఇంకా అయిపోయింది కదా. అమ్మాయిని ఆ సంబంధం కూడా తీసుకొని వస్తూ ఏం చేశాడు? అమ్మాయికి ఏమంటారు జనరల్గా అంటే? కట్నాలు ఇచ్చారండి, వరకట్నం ఇచ్చారు. అడిగితే ఇచ్చేది వరకట్నం, అడగకుండా ఇచ్చేది ఏమంటారు? అడగకుండా ఇచ్చేదాన్ని ఏమంటారు? జనరల్గా అంటారు, అమ్మాయికి పసుపు కుంకాల మీద ఇన్ని ఆస్తులు ఇచ్చేశారండి, సౌభాగ్యం అంటారు. సౌభాగ్యం అండి కదా. అలాగే ఏమేమి ఇచ్చాడయ్యా? 60 సంవత్సరాలు ఆమెకేం చేశాడు? పెద్దవి 60 సంవత్సరాలు నిండినటువంటి ఏనుగులట. ఆయనకు 6వ ప్రాణం కదా, అందుకని 60 సంవత్సరాలు నిండిన ఏనుగులు ఎన్ని ఇచ్చాడయ్యా? 1200 ఇచ్చాడట. 10,000 గుర్రాలు ఇచ్చాడట. అవునా? 6,000 బంగారు రథాలు ఇచ్చాడట. 6,000 బంగారు రథాలు. ఒట్టి రథాలు ఇచ్చి ఉంటాడా? ఒట్టి రథాలు ఇచ్చి ఉంటాడా? రథాలకు నింపి ఇచ్చి ఉంటాడు కదా బంగారం, వజ్రాలు, ఆభరణాలు కదా. ఇచ్చాడు. దాసీ జనులని బోల్డ్ అంత మంది ఇచ్చాడట. అవునా? బలరాముడికి అప్పచెప్పాడు. అవన్నీ కూడా అప్పచెప్పి క్షమాపణ చెప్పుకొని సాగనంపాడు. బలరాముడు ఏం చేశాడు? వాళ్ళందరినీ తీసుకొని నేరుగా ద్వారకలో అడుగుపెట్టాడు. అంటే ముందే వెళ్ళిపోతారు కదా, అయిపోయి వచ్చేస్తున్నారు తీసుకుని. మరి వాళ్ళ స్వాగతం చెప్తారుగా. అబ్బాయి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అని అంటే స్వాగతం ఎలా ఉంటుంది? ఏ స్థాయిలో ఉంటుంది? అవునా? కానీ ఇప్పుడైతే అన్నీ పోయాయి. ఏంటంటే టపాకాలు కానీ అప్పుడు పేలేటివి కదా. ఎనీహో, ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత దాని ఆర్భాటము హంగామా అనకూడదు. గొప్ప తేజస్సుతో సాంబుడు లక్ష్మణుని తీసుకొని బలరాముడు ద్వారకలో ప్రవేశించాడు. అక్కడ చక్కగా పెళ్లి చేశారు. అద్భుతంగా ఉత్సవాలన్నీ చేసుకున్నారు. ఓకే, అయిపోయింది. ఏమయ్యా, మీరు చెప్పేది నిజమేనా? ఆయన అప్పుడు అయితే ఆయన నాగల వేసి లాగాడు అని అన్నారు కదా, ఊగిపోయింది హస్తినాపురము. అవును, దీనికి ఏమైనా గుర్తులు ఉన్నాయంటే కావాలంటే చూసుకోకుండా అని అంటున్నారు. ఇప్పుడు ఇప్పటికట యమునా నది ఉంది కదా, యమునా నది అట దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుందట నది, ఆనుకోని గట్టు. ఉత్తరం వైపు ఏమో ఒరిగినట్టు ఉంటుంది. అది దగ్గరకు వచ్చేప్పుడు నేల ఇలాగ పైకి, ఆయన పట్టి ఇట్లా లాగాడు కదా అది వైపుకి, అలా వచ్చేటప్పుడు కొంచెం పైకి లేస్తుందట. అటువైపు ఒరిగిపోయినట్టు కనిపిస్తుందట. అంటే కొండ అంచు వాళ్ళలాగా. కానీ వాస్తవానికి ఆ రోజు ఆయన ఆ భూమిని పట్టి లాగినటువంటి పరిస్థితి. అది ఎప్పటికీ కూడా కావాలంటే వెళ్ళి
చూసుకోకండి ఉందట. అలాగా జరిగిందండి అప్పుడు. అయింది కదా, అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందయ్యా, ఒకనొక సందర్భంలో ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే అష్టషష్టితమోऽధ్యాయः అథ నవషష్టితమ అధ్యాయः. చూడండి 69. శ్రీశుక ఉవాచ నరకం నిహితం శ్రుత్వా తదోద్వాహం చ యోషితాం కృష్ణేనైకేన భక్తేనాం తద్దిదృక్షుస్మ నారద. ఓకే. ఒకనొక సందర్భంలో నారదుడికి ఒక ఆలోచన వచ్చిందట. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా అక్కడికి, అవునా, వెళ్ళాడు, ఊరికే వెళ్ళాడు, లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళాడో లేకపోతే భూదేవిని తీసుకొని వెళ్ళాడంటూ ఒక ఎత్తు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, అష్ట భార్యలు, అష్టైనా కాదు 16,000 మంది అమ్మాయిలు రాజకన్యలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు గోపికలు కాదు, అక్కడ గోపికలు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఎక్కడ బృందావనం రేపల్లిలో వాళ్ళ రాజకన్యలు, వాళ్ళందరూ 16,000 మంది ఆ నరకాసురుడు తీసుకొని వచ్చి బంధించేస్తున్నాడు. వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. 16,000 మందిని ఆయన ఎలాగ మెయింటైన్ చేస్తున్నాడు, ఈయనకి డౌట్ వచ్చిందట. అవునా, 16,000 మందితో ఆయన ఎలా సంసారం చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా ఉంటున్నాడు, ఎవరింట్లో ఉంటాడు? ఆయనకి 27 మంది భార్యలు అయితే చంద్రుడు పాపం వాళ్ళ మామగారి చేత శాపించబడ్డాడు. రోహిణిని ఎక్కువగా చూసుకుంటున్నాడు అనేటువంటి భావంతో శాపాన్ని పొందాడు ఆయన కదా. కానీ ఈయన 16,008 మందిని ఎలాగ చూసుకుంటున్నాడయ్యా, ఈయనకు ఒక సందేహం వచ్చిందట. అవునా, ఎందుకు అంటే వాళ్ళు ఎవరు ఎక్కడ బయటకు వచ్చి ఎవరు కంప్లైంట్ చేయట్లే, దెబ్బలాడుకోవట్లే కదా. ఏ చిన్న రిమార్క్ ఎక్కడా కనిపించట్లేదు. ఇంతమంది ఏ విధంగా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇంత ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ఉంటాడు, అన్నీ చూద్దాం అని అనుకున్నాడట. ఆయనకి చెప్పా పెట్టకుండా నేరుగా వచ్చేసాడు ద్వారకి. ఎవరు? నారదు. వచ్చి చూశాడట. చూస్తూనే ద్వారక మహా నగరంగా కనిపిస్తుంది. ఏంటి అంటే ఆయన 16,008 మంది భార్యలకి 16,008 విల్లాలు కట్టించేశాడు. ఏ పెద్ద అపార్ట్మెంట్ పెట్టి సందులు రూములు కట్టించలేదు. 16,008 విల్లాలు కట్టించేశాడు సపరేట్గా. వాటిలో పెద్ద పార్కులు, పూల వనాలు, పళ్ళె తోటలు, గార్డెన్స్ కదా, సేవకులు, వాహనాలు అన్నీ ఎటు చూస్తూ ఉంటే ఓ ప్రీ ప్లాన్డ్ సిటీ అంటారు జనరల్గా. మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా అట్లాంటివి? అప్పుడు విశాల ఆంధ్రప్రదేశ్లో కాకినాడ అని చెప్పేవాళ్ళు. అంటే కాకినాడ తెలుసుగా, ప్లాన్డ్ సిటీ. 4 వీధులు ఉన్నాయి. 4 వీధులు అంటే ఇంత చిన్నదా అండి? చిన్నది కాదు, ఒక వీధి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సపరేట్గా కట్టారు, ప్రత్యేకంగా కట్టారు. సిటీ కట్టి ఏం చేశారయ్యా, ఒక వీధేమో మొత్తం కార్యాలయాలు ఉంటాయి, ఒక వీధేమో మొత్తం వ్యాపార సంస్థలు ఉంటాయి, ఒక వీధేమో హాస్పిటల్స్, విద్యాలయాలు, ఇంకొక వీధేమో ఇంకా సేవకులైనటువంటి వాళ్ళని అలాగా ఉండేటట్లుగా వినోద కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉండేటట్లు కట్టారు. తర్వాత పాండిచ్చేరి కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికీ పాండిచ్చేరి కూడా ప్లాన్ సిటీ, పాండిచ్చేరి కూడా అలాగా కట్టారండి. అలాగే ఈయన కూడా ఏం చేశాడు,
సాక్షాత్ కట్టింది ఎవరు? విశ్వకర్మ వచ్చాడు. సృష్టికర్తకు ఇంజనీర్ విశ్వకర్మ. ఆయన వచ్చి కట్టాడు ఇక్కడ అంతా కదా. కట్టాడు కాబట్టి ఎలాగా ఇంత గొప్పగా కట్టాడండి ఆ నగరాన్ని. ఆయన అడుగు పెడుతూనే ఆ నగరం అంతా ఎలా ఉందండి కదా. ఆయన ఫస్ట్ వెళితే ఏం కనిపిస్తాయి? చుట్టూ గార్డెన్స్ కదా కనిపిస్తాయి. ఆ గార్డెన్స్ రకరకాలైన పూల వనాలు, ప్రసాదాలు అంటే తినే ప్రసాదాలు అంటే పెద్ద పెద్ద ఆర్చీలు, భవనాలు, గెస్ట్ హౌస్లు కదా. వాటి దగ్గర నుండి లోపలికి వెళ్ళేటప్పటికి ఏమైనాయి? మంచి మంచి నిగిషీలు పెట్టారండి. అవి అని అంటారేమో కాదు, మణులు, మాణిక్యాలు, రత్నాలతో నగిషీలు ఇద్దారు. ఏమయ్యా ఎక్కడ కొన్నాడండి అవన్నీ? ఎక్కడో కొనడం ఏంటి? వాళ్ళే సృజించాడు కదా. నవరత్నాలతో పొదగబడి మణులు, మాణిక్యాలు, మరకతం, పచ్చల పతకాలతో నింపాడు. ఆ నగరాన్ని చూస్తూ వస్తూ ఉంటే నగరంలో వీధుళ్ళు, సెంటర్లు ఉంటాయి కదా, అవి అంగాళ్ళు అద్భుతంగా, తర్వాత గోశాలలు, అశ్వశాలలు, గజశాలలు ఆయన్ని చూస్తూ ఉంటే ఆయనకే తల తిరిగిపోతుంది. అవునా? ఇది కృష్ణుడు ఇల్లు చూద్దామని వచ్చాడు కానీ, అవునా? ద్వారకా అంటే ఏంటి? కృష్ణ నగరం, శ్రీకృష్ణ నగరం అది. దాన్ని చూస్తే ఈయన తలకాయ తిరిగిపోయిందట. అవన్నీ చూస్తూ క్షణంగా ఒక ఇంట్లోకి దూరాడు. ఇంట్లోకి దూరేటప్పటికి ఎదురుగా శ్రీకృష్ణుడు కూర్చోన్నాడు పాచికలాడుతూ. అవునా? పాచికలాడుతూ కూర్చోన్నాడు. నారదుడు వచ్చాను చూసి ఆయన లేచి పరిగెత్తుకుంటూ వచ్చి నారదుడిని చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలు గడిగాడు, జలం తల మీద చల్లుకున్నాడు, ఆయనకు పూజ చేశాడు, నైవేద్యాలు ఇచ్చాడు, హారతలు ఇచ్చాడు, ఆయనతో కొద్దిసేపు కూర్చున్నాడు, అద్భుతంగా మాట్లాడి జరుగుతూ ఉంది. సడన్గా నారదుడు చెప్పెళ్తాడా? ఈయన చెప్తే ఈయన వెనక దొడ్డిదారి నుంచి ఆ ఇంట్లోకి వెళ్తాడేమో కదా. వీళ్ళు ఇక్కడే వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారు? క్లాస్లోకి వస్తారు, కూర్చున్నారు, ఇష్టం లేదనుకోని ఏం చేస్తారు? ఫోన్ వచ్చినట్టుగా ఎవరు చేతి పట్టుకోరు, వెళ్ళిపోతారుగా. అది నిజమా అబద్ధమా? లోపల ఉన్న భావాన్ని బట్టి ఈయన ఏం చేస్తున్నాడో అలాగే మాట్లాడుతూ సడన్గా ఇంకో ఇంటికి దూరేవాడట, ఇంకొక ఇంట్లో దూరేవాడట. ఆ ఇంట్లో దూరితే ఆయన పిల్లలకి ఏదో సేవలు చేస్తూ ఉండేవాడట. ఇంకొక ఇంట్లో దూరాడట. ఆ ఇంట్లో వంటగదిలో వాళ్ళ ఆవిడికి సహాయం చేస్తూ ఉన్నట్టు కనిపించేవాడట. ఆ తర్వాత ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పటికి గార్డెన్లో ఉన్నట్టు కనిపించేవాడట. ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పూజ చేస్తూ ఉన్నట్టు కనిపించేవాడు. ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు జపం చేస్తూ ఉన్నట్టు కనిపించేవాడు. ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ధ్యానం చేస్తూ ఉన్నట్టు కనిపించేవాడు. ఇంకొక ఇంట్లో పెద్దగా చర్చలు చేస్తూ ఉన్నట్టు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పటికి బంధువులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా ఆయన మొత్తం నగరం అంతా తిరిగాడు. ఆయనకు విచిత్రం ఏంటి అనంటే, ఏ ఒక్క చోట ఉంటాడో మిగతా చోట్ల ఉండాలి అనుకున్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా కనిపిస్తున్నాడు. విచిత్రం. ఈయన పలకరించడానికి ప్రయత్నం చేస్తే నారదా ఎప్పుడు వచ్చావు అని అంటున్నాడు. ఎప్పుడు వచ్చావు, ఎంతసేపు అయింది వచ్చి? అవునా, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ చూశాం కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనట్లే. ఏ ఇంటికి వెళ్ళినా కొత్తగా కనిపిస్తున్నాడు, కొత్తగా పనులు చేస్తున్నాడు అనిపిస్తున్నాడు. అప్పుడే చూసినట్టు కనిపిస్తున్నాడు, అప్పుడే రిసీవ్ చేసుకుంటున్నాడు కనిపిస్తున్నాడు. మొత్తం ద్వారకంతా తిరిగాడు ఈయనకు అర్థమైపోయింది. అవునా? ఈయనకు అర్థమైపోయి అయ్యా కూర్చొని పొగుడుతూ కూర్చున్నాడు కదా. నీ వైభవాన్ని చూశానయ్యా, నాకే అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది. అయినా నువ్వు ఆయనవు కదా, ఇక్కడేంటి ఒక సంసారలాగా పరిస్తున్నాడే. శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను కూడా గృహస్థాశ్రమంలోకి వచ్చాను కదా. అవునా? గృహస్థులందరూ ఏ విధంగా వ్యవహరించాలి చూపించాలి కదా.
కృష్ణుడు ఎక్కడ ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషం కానీ వృధాగా పోనివ్వల. అవునా, జీవితకాలం అంతా కదా. కాబట్టి నేను సమాజానికి ఏ విధంగా బ్రతకాలనో నేర్పించాలి కదా. అందుకేనయ్యా ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఉండి చూపిస్తున్నానయ్యా. నారదుడు అన్నాడు, అయ్యా అవునా, నేనేమో అనుకొని ఇక్కడికి వచ్చాను, కానీ నాకే జ్ఞానోదయం అయింది నేను చూసి. అలా ఇదంతా అయిన తర్వాత సుఖమహర్షి చెప్తున్నాడు. నారదుడు పరీక్షించడానికి వచ్చాడు తెలుసుకోవడానికి, కానీ నారదుడు తెలియపరిచాడు ఆయన ఏ విధంగా గృహస్థు జీవించి తీరాలి అని. ఆయన నారాయణమూర్తి అయ్యున్నప్పటికీ కూడా ఓ సామాన్యమైనటువంటి మానవుడు ధర్మార్థ కామాల మోక్షాలను సాధించడం కొరకు ఏ విధమైన జీవితాన్ని అయితే అనుసరించాలనో అదంతా అనుసరిస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నాం. రకరకాల గృహస్థు ఎన్ని రకాల వ్యవహారాల్లో వ్యవహరిస్తాడు అన్నీ చూపించాడు ఈయన. అవునా, అదంతా చూసి ఆయనకు క్షమాపణ చెప్పాడా, కృతజ్ఞత చెప్పాడా తెలుసుకున్నాడు నారదుడు. వాడు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే ఏకోనసప్తతితమః అధ్యాయः. అత సప్తతమः అధ్యాయ శ్రీశుకవాచ అదోషస్యుపవృత్తాయాం కుక్కుటాన్ కూజతో శపనం గృహీతకంఠ్యప్రతిభిర్మాధవ్యో నిరహాతుర. ఓకే, అదే చాలు కదా, మిగతా రేపు చూద్దాం. కొనసాగిద్దాం ఇంకో 2 రోజులు, ఇంకో 2 రోజులు కొనసాగిద్దాం. ఇంకొన్ని అధ్యాయాలు అయిపోయేటట్లుగా నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేసేటట్లుగా. ఇది కృష్ణాష్టమి సమయంలో దశమస్కందం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః.